నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. మనల్ని ఒకప్పుడు పరిపాలించిన గ్రేట్ బ్రిటన్ అయిపోయింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన జపాన్ సంగతి కూడా పూర్తయింది. వాట్ నెక్స్ట్? యూరోప్ ఖండంలోనే నెంబర్ 1 ఎకానమీ జర్మనీ. ఎస్, భారత్ తర్వాత గమ్యం జర్మనీ. మనం మరో 2-3 ఏళ్లలో జర్మనీని దాటేస్తే అమెరికా, చైనా మాత్రమే మిగులుతాయి. 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మనం అవతరిస్తాం. ఇది నిజంగా గర్వించాల్సిన పరిణామమే కదా. అఫ్కోర్స్, 1000 ఏళ్ల బానిసత్వం తర్వాత 1947లో మనం స్వతంత్ర దేశంగా ప్రపంచం ముందుకొచ్చింది. అయినా మరో 50-60 ఏళ్ళు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు భారత్ జర్నీ కొనసాగింది. 2014 ముందు వరకు కూడా భారత్ అంటే బీద దేశం, వెనుకబడ్డ దేశం, వెనుక పడేయబడ్డ దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీ. ఇవి మనకున్న రకరకాల పేర్లు. కానీ గత 10-11 ఏళ్ల కాలంలో సీన్ మొత్తం మారిపోయింది. ప్రపంచపు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ $4 ట్రిలియన్ మార్కుని మన ఎకానమీ దాటేసింది. 7% మించిన అభివృద్ధి రేటుతో చైనాతో సహా ప్రపంచ పటంలోని అన్ని దేశాలని మనం బీట్ చేస్తున్నాం. మరి ఇంకేం కావాలి? ఫుల్గా పండగ చేసుకోవచ్చుగా. కొందరు తెలిసి, కొందరు తెలియక సంబరాలు చేసుకుంటున్నారు. కానీ భారత్ 4th బిగ్గెస్ట్ ఎకానమీ అయిన ఈ సందర్భంలో మనం మురిసిపోవడం కంటే ముఖ్యంగా కాస్త ఆలోచించాలి. ఎందుకు అంటారా? మనం చిన్నప్పుడు 3 చేపల కథ చదువుకున్నాం, గుర్తున్నదా? ఇప్పుడు మరోసారి అదే జ్ఞాపకం చేసుకుందాం. మొదటి చేప చెరువు నిండుగా ఉండగానే జాగ్రత్త పడి మరో చోటికి పోతుంది. రెండో చేప నీళ్లు తగ్గుతుంటే ప్రమాదం గ్రహించి భద్రంగా బయటపడుతుంది. మూడో చేప బుర్ర వాడకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడిన ఓవర్ యాక్షన్ చేసి వలలో చిక్కి గిలగిలా కొట్టుకుంటుంది. గ్లోబ్లో కనిపించే దేశాలు కూడా ఆ 3 చేపల వంటివే. కొన్ని మొదటి నుంచి తెలివిగా దూసుకుపోతాయి. ఉదాహరణ, 400 ఏళ్ల చరిత్ర మాత్రమే కలిగిన USA. ఇక రెండో రకం ఆర్థిక వ్యవస్థలు సౌత్ కొరియా, జపాన్, జర్మనీ లాంటివి. ఇవి ఒకప్పుడు తీవ్రమైన సమస్యల్లో ఉండి ఇవాళ సూపర్ రిచ్గా మారిపోయినాయి. మూడో రకం తెలివి తక్కువ చేపలు అంటారా, బోల్డ్ ఉన్నాయి. మనకు పక్కన ఉన్న మతోన్మాద ఉగ్రవాద పాకిస్తాన్, ఇంకో పక్కన ఉన్న బరి తెగించిన బంగ్లాదేశ్, అతిగా ఊహించుకునే మాల్దీవులు, వకేరా వకేరా వకేరా. మరి భారత్ సంగతి ఏంటిది? ఒకప్పుడు ప్రపంచంలో మన GDP 25%. బార్లీ పంటలు మొదలు బంగారు గనుల వరకు మనకు లేనివి ఏంటి? కానీ 3 చేపల కథలో మూడో దాని మాదిరిగా ఫూలిష్గా బిహేవ్ చేసి మొదట ముస్లిం దండయాత్రలకు, తర్వాత బ్రిటిష్ దోపిడీకి బలైన, ఆ తర్వాత కూడా నెహ్రూ నుంచి రాజీవ్ వరకు సోషలిజం ప్రయోగాలు చేసి దళిత కళతో వెనుకబడ్డాం. PV హయాంలో ప్రైవేట్ రంగం కొంత రాజుకున్నది. వాజ్పేయి, మన్మోహన్, నరేంద్ర మోదీ దేశాన్ని పరుగులు పెట్టించారు. సోనియా కాలపు UPA పాలనలో అవినీతి బోలెట్ జరిగినా మనం చేపల గదలో రెండో చేపల్లాగా పూర్తిగా వలలో పడకుండా ప్రాణాలైతే కాపాడుకున్నాం. ఇక 2014 తర్వాత ఏకంగా 11వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకినాం. త్వరలో అమెరికా, చైనా తప్ప మరో దేశం మనల్ని ఢీకొట్టలేని స్థితికి చేరుకోబోతున్నాం. కాబట్టి మనం నిస్సందేహంగా ఆఫ్రికన్ దేశాలు, ఆసియాలోని పాకిస్తాన్ లాంటి మతోన్మాద దేశాలు వీటి జాబితాలోకి అయితే రాము. అలాగని మనం పూర్తిగా అవుట్ ఆఫ్ డేంజర్ కూడా కాదు. ప్రపంచపు 4వ అతిపెద్ద, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటూ భజంత్రీలు వాయించుకుంటే చెవులకు రోద తప్ప అసలు సమస్య అర్థం కాదు. అసలు GDP పెరుగుతోంది, ఎకానమీ ట్రిలియన్ల డాలర్ల మేర విస్తరిస్తున్నది. ఇంకేం కావాలి అంటారా? ఉన్నది. అసలు ట్విస్ట్ ఇక్కడనే ఉన్నది. మనం ఒక ఇల్లు కడితే ఇటుకలు, వాటి మీద సిమెంట్, ఆ పైన నీరు, ఇలా 3 అంచెల రక్షణ లేకపోతే ఇల్లు ఏ క్షణమైనా కూలిపోవచ్చు. దేశాల ఆర్థిక వ్యవస్థలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. 2025లో భారత్ ఎలాంటి స్థితిలో ఉందో అర్థం కావాలంటే 1960లు 70ల నాటి మలేషియాకు మనం పోవాలి. మలేషియా అప్పట్లో ఒకనొక పేద దేశం. ఇలాంటి పేద దేశం కాదు, అత్యంత పేద దేశాల్లో ఒకటే. సరిగ్గా అప్పుడే అక్కడి పాలకులు మార్పుకు సై అన్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు. భారీగా రోడ్లు, హైవేలు వేసారు. తక్కువ ధరకు మల్టీనేషనల్ కంపెనీలకు భూములు ఇచ్చారు. చీప్ ఎలక్ట్రిసిటీ కారణంగా ముప్పటిగా విదేశీ కంపెనీలు మలేషియాలో ప్రారంభమైనాయి. ఉద్యోగాలు చేసేందుకు కావలసినంత మంది తక్కువ జీతాలకే సిద్ధంగా ఉండటంతో అమెరికన్, యూరోపియన్ కంపెనీలు మలేషియాకు క్యూ కట్టినాయి. దశాబ్దం తిరగకుండానే దిశ మారిపోయింది. దశ తిరిగిపోయింది. 1960 నుంచి మొదలైన మలేషియన్ విప్లవం 2000వ సంవత్సరం తర్వాత మరింత ఊపందుకున్నది. 2010 కల్లా మలేషియా రూపురేఖలు పూర్తిగా మారిపోయినాయి. కానీ ఇదంతా హెడ్స్ మాత్రమే. టైల్స్ సంగతి ఏంటిది? మలేషియన్ కాయిన్కి మరోవైపు కూడా ఉన్నది. మలేషియా సక్సెస్ స్టోరీ గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా ఆగిపోయింది. ఇప్పటికిప్పుడు ఆ దేశం కుప్పకూలిపోవడం లేదు. మళ్ళీ మలేషియన్లు 1960 కంటే ముందు స్థితికి వెళ్ళరు కూడా. అయినప్పటికీ ఒక దశ దాకా వచ్చిన ఆ దేశ పౌరులు మరింత అభివృద్ధి కోరుకుంటే మాత్రం వారి ఆశలు నెరవేరే అవకాశాలు కనిపిస్తలేవు. ఎందుకని? ఒకప్పుడు వారికి తమ దేశంలో ఉన్న చీప్ లేబర్ ఫోర్స్ వరంగా పరిణమించింది. కానీ ఇప్పుడు అదే చీప్ లేబర్ మలేషియా కంటే ఎక్కువగా వియత్నాం లాంటి దేశాల్లో లభిస్తున్నది. అంటే ఒకప్పుడు కలిసి వచ్చిన కార్మిక శక్తి ఇప్పుడు బెడిసి కొడుతుంది అన్నట్టు.
మలేషియా 1960-70 తర్వాత క్రమంగా చేస్తూ వచ్చిన తప్పు ఏంటిదంటే విదేశీ కంపెనీలకు లేబర్ను అందిస్తూ వచ్చింది. అంతే తప్ప తాను స్వంతంగా ఎదిగేందుకు ఏ ఆలోచన చేయలేదు. మలేషియన్స్ స్థాపించిన ఇంటర్నేషనల్ బ్రాండ్స్, మల్టీనేషనల్ కంపెనీలు, వారు అందించిన ఇన్నోవేషన్స్ మనకు పెద్దగా కనిపించవు. కేవలం పాశ్చాత్య దేశాల కంపెనీలు మలేషియాకు వస్తే ఆ పల్లెకీలు మోసే బోయిలుగా మాత్రమే మిగిలిపోయారు. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సౌత్ కొరియా చేసి చూపించింది. 1960 దశకంలో దక్షిణ కొరియా కూడా పేద దేశమే. మనం చెప్పుకున్న మలేషియా కంటే కూడా బలహీనమైన దేశం. యుద్ధం వల్ల నలిగిపోయి పెద్దగా వనరులేమీ లేక ఆకలి మంటలతో హాహాకారాలతో మాడి మసైపోతూ ఉండేది. విదేశీ ఆర్థిక సాయాలు, ఆహార పొట్లాలు మాత్రమే ఆనాటి కొరియాకు దిక్కు. అటువంటి స్థితి నుంచి 2025లో సౌత్ కొరియా ప్రపంచ దిగ్గజాల్లో ఒకటైంది. శాంసంగ్ ఫోన్ను మొదలుకొని కొరియన్ డ్రామాస్ దాకా అన్ని రంగాలల్లో తనదైన ముద్ర వేస్తున్నది. ఆసియాలోని అతి కొద్ది అభివృద్ధి చెందిన దేశాల్లో దక్షిణ కొరియా కూడా ఒకటి. ఇదంతా ఎలా వీలైంది? మలేషియా లాగే కొరియా కూడా మొదటి దశలో విదేశీ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచింది. ఆ తరం కొరియన్స్ గంటల తరబడి పరిశ్రమల్లో విపరీతంగా కష్టపడ్డారు. అప్పుడు ప్రపంచం దృష్టిలో వారు జస్ట్ చీప్ లేబర్ మాత్రమే. జీతాలు తక్కువగా తీసుకొని ఉద్యోగంలోనే ఎక్కువ జీవితాన్ని గడిపేస్తారు కాబట్టి. అమెరికా మొదలు జపాన్ వరకు ఎన్నో దేశాలు సౌత్ కొరియన్స్కు జాబ్స్ ఇచ్చినాయి. కానీ వాళ్ళు తర్వాతి తరం వచ్చేసరికల్లా చీప్ లేబర్గా మిగిలిపోలేదు. అక్కడే మలేషియన్ల కంటే భిన్నంగా వ్యవహరించారు. సౌత్ కొరియా ప్రభుత్వం విద్యారంగం మీద దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా నిపుణులైన ఇంజనీర్లు, టెక్నీషియన్స్ను సృష్టించే ఎడ్యుకేషన్ సిస్టమ్ రూపొందించారు. కేవలం సర్టిఫికేట్లు పట్టుకొని కాలేజీలు, యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చే యూత్ కాకుండా నిజమైన టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ క్రియేట్ చేయగలిగింది. మలేషియా ఈ విషయంలో వెనుకబడ్డది. ఆ దేశంలో స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు జస్ట్ మళ్ళీ లేబర్ని అందించినాయి. ఇంజనీర్లు చేతికి అందిరాలేదు. సౌత్ కొరియన్ రెవల్యూషన్లో మొదటి తరం, రెండో తరం మాత్రమే కాదు, థర్డ్ జనరేషన్ కూడా ఉన్నారు. మొదటి వారు పేదరికం నుంచి బయటపడడానికి రెక్కలు ముక్కలు చేసుకున్నారు. రెండో తరం వారు ఇంజనీర్లుగా మారి తమ దేశంలోని టీవీలు, ఇతర సామాగ్రి ఉత్పత్తి చేయగలిగారు. మూడో తరం వారికి ఆవిష్కరణే ధ్యేయం. సౌత్ కొరియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలాంటి ఇన్నోవేషన్ను పెంచి పోషించడానికే స్పెషల్గా డిజైన్ చేశారు. విదేశీ కంపెనీలకి గుమాస్తాలని, వర్కర్లని సృష్టించడం ఆ దేశ విద్యా విధానం లక్ష్యం కాదు. సౌత్ కొరియా పేరు మార్మోగేలా, వారి ఆర్థిక వ్యవస్థ ఇనుమడించేలా సరికొత్త ఆవిష్కరణలు చేశారు మూడో తరం కొరియన్స్. అందుకే ఈరోజు మలేషియా తమ దేశం నుంచి కంపెనీలు వియత్నాం లాంటి ఇతర చౌక లేబర్ దొరికే మార్కెట్లకు తరలిపోతుంటే టెన్షన్ పడుతున్నది. సౌత్ కొరియా మాత్రం భూమి మీద అత్యంత సంపన్న దేశాల, అభివృద్ధి చెందిన దేశాల సరసన చోటు సంపాదించింది. డిఫరెన్స్ క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇక భారత్కి వద్దాం. మన దేశం కూడా మలేషియా, కొరియా మాదిరిగానే జర్నీ స్టార్ట్ చేసింది. కానీ మన తొలితరం పాలకుల పుణ్యమా అని 1947 నుంచి 1990 దాకా నత్తనడకన సాగింది. 90 తర్వాత భారత్ దూకుడు మొదలుపెట్టింది. వెంటనే మన చుట్టూ అంతకుముందు కనిపించని థమ్స్ అప్, పీటర్, ఇంగ్లాండ్, పాన్ అమెరికా, బెంచ్, BMW, హార్లీ డేవిడ్సన్ ఇలా అనేక బ్రాండ్లు ముసురుకోవడం ప్రారంభమైంది. మలేషియా, కొరియాకు లేని అతిపెద్ద ప్రత్యేకత భారత్కున్నది. అదే మన జనాభా. ఇక్కడ ప్రపంచంలోనే అత్యధిక మంది జీవిస్తున్నారు. 150 కోట్లకు చేరువైపోయిన ప్రజలతో భూమి మీద 25% మార్కెట్ భారత్ ఒక్కచోటే ఉంది. అందుకే ట్రంప్ మొదలు జిన్పింగ్ దాకా ఎవ్వరు ఎన్ని వేషాలు వేసినా ఎవ్వరూ భారత్ను మాత్రం కాదనలేకపోతున్నారు. అది మనకు గర్వకారణమే. పైగా ఇక్కడ చీప్ లేబర్ అందుబాటులో ఉండటం వల్ల మన దేశంలో అసెంబుల్ అవుతున్న ప్రోడక్ట్స్ కూడా ఎన్నెన్నో. యాపిల్ ఫోన్స్ మొదలు హిమాచల్ యాపిల్స్ దాకా ఏది కావాలన్నా ప్రస్తుతం ప్రపంచం మన వైపు చూస్తున్నది. అయితే మేక్ ఇన్ ఇండియా మనకు జాబ్స్ తెచ్చిపెడుతుంది. కానీ అది శాశ్వతమైన పరిష్కారం కాదు. మేక్ ఇన్ బదులు మేడ్ ఇన్ ఇండియాగా మనం పైకి ఎదగాలి. సౌత్ కొరియా చేసింది, ఇప్పుడు భారత్ చేసే సమయం ఆసన్నమైంది. భారత్లోనూ మొదటి తరం ఇండియన్స్ చీప్ లేబర్గా ఉద్యోగాల్లో చేరిపోయారు. గంటలు కష్టపడి ఈఎంఐలు కడుతూ సరికొత్త ఆర్థిక వ్యవస్థ సృష్టించారు. రెండో తరంలో ఇంజనీర్లు, ఎంటర్ప్రీనియర్లు కూడా పుట్టుకొచ్చారు. కానీ మనం ఆత్మనిర్భర్ భారత్కి అల్లంత దూరంలోనే ఉండిపోతున్నాం. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు మనం ఇంతకాలం శ్రమనే నమ్ముకున్నాం. ఇక మీద శ్రమకు తోడుగా తెలివితో కూడిన ఆవిష్కరణలతో కూడిన అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించాల్సి ఉంది. ఇది కేవలం ఇండియన్స్ తలుచుకుంటే సరిపోదు. భారత్ గవర్నమెంట్స్ కూడా ఒళ్ళు విరుచుకొని బయలుదేరాలి. మోదీ సర్కార్ వచ్చిన తర్వాత అనేక పాజిటివ్ చేంజెస్ వచ్చినాయి. కానీ ఇంకా రావాల్సినవి బోలెడున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ సౌత్ కొరియా లాంటి దేశాలతో పోలిస్తే చాలా అధ్వానం అనే చెప్పాలి. పాస్ కానివాడే కాదు, పాస్ అయ్యి సర్టిఫికేట్స్ నెత్తిన పెట్టుకొని తిరిగే వాళ్ళు కూడా మన దేశంలో ఏమాత్రం నాణ్యత లేకుండా మిగిలిపోతా ఉన్నారు. ఇంజనీరింగ్ చేసి కాల్ సెంటర్ ఉద్యోగాలు చేయాల్సి వస్తున్నది. డిగ్రీలు, పీజీలు చేసి స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్గానే మిగిలిపోవాల్సి వస్తున్నది. అది తక్కువ చేస్తలేను, కానీ మనం చదివింది మనకు ఉపయోగపడతలేదని నేను చెప్తున్నా. ఇలా ఎందుకు జరుగుతున్నది? మార్కెట్లో చదువుకు తగ్గ ఉద్యోగాలు లేకపోవడం కంటే కూడా సంపాదించిన సర్టిఫికేట్కు సరిపడా టాలెంట్ యూత్లో లేకపోవడం వల్ల. దీనికి ఎవరిది బాధ్యత? ఢిల్లీలో ఉన్న పాలకులది మాత్రమే కాదు, ఏది తోస్తే అది ఫ్రీగా ఇస్తామని చెప్పే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బోలెడు మారాలి.
45 ఏళ్లకే పెన్షన్ కోసం ఎదురు చూసే వారిని తయారు చేస్తున్నాయి మన దగులుబాజీ ప్రభుత్వాలు. గొప్ప సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు పుట్టుకొచ్చేలా మన వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారా? ఎక్కడ చూసినా గవర్నమెంట్ ఉద్యోగం కోసం కోచింగ్ సెంటర్లకు ఎగబడి యూత్ దర్శనమిస్తున్నారు. కొత్తగా తమ స్టార్టప్తో మార్కెట్ను షేక్ చేద్దామనే కసితో ఉన్న వాళ్ళు ఎంతమంది? అదృష్టవశాత్తు మనకు చాలామంది సక్సెస్ స్టోరీస్ తెలుస్తూ ఉన్నాయి. కానీ 150 కోట్ల మంది జనం ఉన్న భారత్లో ఇన్నోవేషన్స్ సాగుతున్న తీరు పూర్తిగా నిరాశజనకం. అదే మనం గుర్తించాలి, వెంటనే తేరుకోవాలి. లేదంటే ఇప్పటికే 3 చేపల కథలో 2వ చేపలా బ్రతికేస్తున్నాం. చూద్దాంలే అనుకుంటూ ఇంత దాకా వచ్చాం. ఇప్పుడు కూడా మన ప్రభుత్వాలు తేరుకోకపోతే 3వ చేపగా మారిపోతాం. ప్రపంచపు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వడం నిస్సందేహంగా గర్వకారణమే. కానీ 4 నుంచి 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా కూడా మనం ప్రపంచానికి కూలీలుగా మిగిలిపోతే ఏంటి లాభం? అది ఏదో ఒకనాడు కొంపలు అంటుకునేలా చేస్తుంది. అందుకే మనం మలేషియా కాకుండా సౌత్ కొరియా అవ్వాలి. మనం పళ్ళకి మోయటం కాదు, మనమే పళ్ళకి తయారు చేయాలి, అందులో కూర్చోగలగాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒకే ఒక్క డైలాగ్తో మొత్తం అంతా సమరైజ్ చేయాలంటే మనం యాపిల్ ఫోన్లో అసెంబుల్ చేసి మురిసిపోవద్దు. మన సొంత యాపిల్ లాంటి బ్రాండ్ ఏ పైనాపిలో క్లస్టర్డ్ యాపిలో సృష్టించాలి. దానికి మన భారతీయత ఉట్టిపడే ప్రత్యేకమైన పేరు పెట్టాలి. అటువంటి బ్రాండ్స్ తయారీ మన దేశంలోనే జరగాలి. మన దేశాన్ని దాటి వేరువేరు దేశాల్లో ఇండియన్ బ్రాండ్స్ తాలూకా ఫ్యాక్టరీలు వెలియాలి. ఇండియా అంటే ఇతర దేశాలు పైకి ఎక్కేందుకు వాడుకునే ల్యాడర్ కాదు. భారత్ అంటే రాబోయే శకానికి కాబోయే లీడర్. మన రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్ మీరు అందరూ చూసే ఉంటారు, చాలామంది ఇంకా చూడని వాళ్ళు కూడా ఉంటారు. మన రిఫ్లెక్షన్ ప్రోలో రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే మన రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ డిమానిటైజ్ అయ్యి సంవత్సరం అవుతుంది. మనకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా వస్తలేదు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మీరు ₹1 పంపుర్రి, నేను ₹100 అవుట్పుట్ చూపిస్తాను అని చెప్పేసి. అండ్ రిఫ్లెక్షన్ సనాతన కాంక్లో మన ఆఫ్టర్ డిమానిటైజేషన్ కూడా యూట్యూబ్ నుంచి మనకు ₹1 రాకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏ స్థాయిలో చేసినామో మీరు అందరు చూస్తున్నారు. అండ్ మీ అందరి సహకారం వల్ల చాలా అద్భుతంగా హిట్ అయింది. అండ్ ప్రతి వీడియో కూడా మనం పోస్ట్ చేస్తాం అనమాట. ఫేస్బుక్లో కూడా లక్షల మంది చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం యూట్యూబ్లో మనం కొత్త ఛానల్లో పెడుతున్నాం రిఫ్లెక్షన్ ప్రో. సో కొంత వ్యూయర్షిప్ తక్కువగా ఉంది, ఎందుకంటే స్ప్రెడ్ అవ్వట్లేదు. సో మీరందరూ కూడా దాన్ని చూసి మీకు తెలిసిన వాళ్ళకి పంపే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మనం ఇచ్చాము. అండ్ మీ సహాయ సహకారాలు నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ మేము చేస్తున్నటువంటి వర్క్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్.